హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎయిర్టెల్కి సంబంధించిన P55T మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ వీళ్ళు 3 మొబైల్స్ లాంచ్ చేశారు కదా, P55 ప్లస్, P55, P55T. దీని గురించి మాట్లాడితే దీనిలో మనకు 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు, 18 వాట్స్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. మరి 8000 ప్రైస్ సెగ్మెంట్లో, 8200 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఎయిర్టెల్కి సంబంధించిన P55T మొబైల్. మరి దీనిలో కూడా మనకు 50 మెగాపిక్సెల్తో పాటు పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్లో ఉంటుంది. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే తక్కువ ప్రైజింగే ఉంటుంది. అంటే మనకు దాదాపు ఒక 8200 రూపాయల ప్రైజింగ్లో ఆఫ్లైన్లో దొరుకుతుంది. ఇది ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్ కాదు. మరి HD ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. మరి సీల్ని బ్రేక్ చేసేద్దాం. సేమ్ యూనిసాక్ సంబంధించిన T606 ప్రాసెసర్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 2 కలర్స్లలో అవైలబిలిటీలో ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. మరి ఈ మొబైల్ బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే సేమ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు. లోపటి వైపు చూసుకున్నట్టయితే 18 వాట్స్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమ్ ఎజెక్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి దీని సైడ్కి వచ్చేసి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చుట్టూ కవర్ ఉంది కదా, ఈ కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే ఇటువంటి డిజైన్ మనం చాలా మొబైల్లోనే చూసాం. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ కలర్ కారణంగా ఈ మొబైల్ డిజైన్ కూడా బాగానే అనిపిస్తుంది. దీని చుట్టూ ఉండే ఈ స్టిక్కర్ని కూడా మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. సో ఇది మీరు ప్యాటర్న్ చూసినట్టయితే ఇట్లా లైన్స్ ప్యాటర్న్ అయితే ఉంది దీనిపైన. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ ఏ క్యామ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మన వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. నాయిస్ క్యాన్సలేషన్, Type-C పోర్ట్, స్పీకర్ గిల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరొకసారి ఈ సిమ్ ట్రైని మనం బయటికి తీసి చూస్తే దీనిలో కూడా మనం 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు లాంచ్ చేసిన 3 డివైస్లలో కూడా వీళ్ళు ఇలానే లాంచ్ చేసేసారు. మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేసేసారు. మొబైల్ని బూట్ చేద్దాం. ప్లస్ నాకు ఇంకోటి దీనిలో నచ్చింది ఏంటంటే వీళ్ళ దాంట్లో తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అదే నాచ్ డిస్ప్లే కాకుండా. ప్లస్ ఇక్కడ మనం బెజిల్స్ చూసుకున్నట్టయితే చుట్టూ తక్కువ ఉన్నాయి, కింద బెజిల్స్ కనిపిస్తున్నాయి. 3 మొబైల్స్ కూడా అలానే ఉన్నాయి. మొబైల్ కూడా లైట్ వెయిట్గానే ఉంది. 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసినా సరే దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగానే చేశారని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. మొబైల్ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఒకసారి దీని బ్రైట్నెస్ ఫుల్గా పెంచేసుకుందాం. ఇలాగ అనిపిస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 ఇచ్చారు. మరి ఆ రెండులో Android 13 ఇచ్చారు. దీనిలో ఏంటంటే డైరెక్ట్ Android 14 ఇచ్చారు. సో ఇది మాత్రం నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ప్లస్ నేను ఇంతకుముందు చదివిన డీటెయిల్స్ అనేవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 4GB ప్లస్ 4GB అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ర్యామ్. మరి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మరి వీడియో గురించి మాట్లాడితే 1080p వీడియోస్ బ్యాక్, 1080p వీడియోస్ ఫ్రంట్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఫోటోస్ శాంపుల్స్ చూసేయండి మీరు. మరి శాంపుల్స్ గురించి మాట్లాడినట్టయితే మరి 8 మెగాపిక్సెల్ అంటే దానికి తగ్గ డీటెయిల్స్ అయితే ఇది ప్రొవైడ్ చేసింది. ఫొటోస్ని అయితే న్యాచురల్గా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఎక్కడ కూడా మనకు ఎక్స్ట్రా సేమ్ యాడ్ చేయలేదు. ఓకే, డీసెంట్గానే ఉంది. బ్యాక్ సైడ్ ఫొటోస్ కూడా మీరు చూసేయండి శాంపుల్స్. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినా, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినా, ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. ఇక్కడ ముందర కూడా మనకు అదే డైనమిక్ లైన్ లాంటి యానిమేషన్ ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ రెండు ఓకే. సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే వీడియోస్ ప్లే చేసి చూద్దాం. నేను డిస్ప్లే గురించి మాట్లాడినా, సౌండ్ గురించి మాట్లాడినా, రెండింటితో కంపేర్ చేసినప్పుడు నాకు దీనిలోనే బాగా అనిపించింది. సౌండ్ కూడా నాకు దీనిలోనే లౌడ్గా వచ్చినట్టు అనిపించింది. మరి ఓవరాల్గా చూసుకున్నట్టయితే తక్కువ ప్రైస్ సెగ్మెంట్ దృష్టిలో ఉంచుకుని మనం మాట్లాడినట్టయితే డీసెంట్ డిస్ప్లే, డీసెంట్ సౌండ్. ఫ్రెండ్స్, చూసేసారు కదా P55Tకి సంబంధించిన అన్బాక్సింగ్. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నాకు బాగా అనిపించింది. దీనికి సంబంధించిన బ్యాటరీ 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక మూడిట్లలో ఇచ్చినట్టే దీనిలో కూడా అదే యూనిసాక్ సంబంధించిన ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా డిజైన్ గురించి మాట్లాడినట్టు అంటే మోడల్ గురించి మాట్లాడినట్టయితే కొంచెం ఐఫోన్ లాగా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి వచ్చే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.